హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి చిన్నుని. న్యూ ఇయర్‌కి అలాగే ప్రతి పండక్కి మనము ఇత్తడి ఇంకా రాగి సామాన్లు, వెండి సామాన్లు తోముతూ ఉంటాం కదండీ! చాలా కష్టపడిపోయి ఇంకా చింతపండుతోనో లేదంటే పితాంబరి పౌడర్‌తోనో క్లీన్ చేస్తూ ఉన్నాం కదా! నేను కూడా నాకు ఈ టిప్ తెలియనప్పుడు పితాంబరి పౌడర్‌తోనే క్లీన్ చేసుకున్నానండి. ఆ పౌడరు క్లీన్ అవుతది గానీ, మన హ్యాండ్స్ అయితే చాలా అయితే పాడైపోతాయి. నెయిల్స్‌లో కానీ, లేదంటే చేతులు అయితే ఏమైనా క్రాక్స్ ఉన్నా గూడా చాలా మంటయితే వస్తూ ఉంటాయి కదా! అలా గాకుండా నేను ఒక సింపుల్ టిప్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము రుద్దే పని లేకుండా, అలానే స్క్రబ్బర్‌తో కానీ, లేదంటే పీచుతో మన చేతులు పోయేటట్టు రుద్దాల్సిన అవసరం లేదండి. చిన్న ట్రిక్‌తో మన వెండి కానీ, రాగి కానీ సామాన్లు చాలా అంటే చాలా మంచిగా అయితే మెరిసిపోతూ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను కిచెన్‌లో ఉన్న వస్తువులు తీసుకొచ్చి వాటితో ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. అదే మనం ఇంట్లో రోటీస్ చేయడానికి ఉపయోగిస్తాం కదా! ఆ ఫ్లోర్‌ని అయితే తీసుకున్నానండి. ఒక స్పూన్ వచ్చేసి నేను పసుపు తీసుకున్నాను. అలానే సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. అలానే నిమ్మ చెక్క కూడా నేను హాఫ్ వరకు తీసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఇవే కొలతలతో తీసుకోండి. నేను జస్ట్ ఇక్కడ ఇత్తడి చెంబు ఇంకా రాగి బిందెను క్లీన్ చేసుకోవాలనుకున్నాను. కాబట్టి 1 స్పూన్ అయితే వేసుకున్నాను ఇలాగా. అన్నీ వేసుకున్నాక ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒకసారి అప్లై చేసుకోవాలి. జస్ట్ అప్లై చేసుకుంటేనే సరిపోతది. నేను ఇక్కడ జస్ట్ హ్యాండ్‌తోనే నేను చూస్తారా రబ్ చేస్తున్నాను. ఇలా మన చేత్తో రుద్దామంటే డిఫరెన్స్ అనేది తెలిసిపోతది. వన్ సైడ్ చూసారు కదా! ఇటు సైడ్ బ్లాక్‌గా అనిపిస్తుంది. ఇటు సైడు మెరుస్తా ఉంది. అంటే వాటి ఒరిజినల్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేయడానికి నేను చాలా అంటే చాలా సఫర్ అయ్యేదాన్ని. చింతపండుతో రుద్దాను కొన్ని రోజులైతే. తర్వాత పీతాంబరి పౌడర్ వచ్చాక దాన్ని యూజ్ చేసి ఎప్పుడు నేను రాగి బిందె క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే డైలీ మేము దీంట్లోనే వాటర్ అయితే తీసుకుంటాము. ఇంకా నాకు తెలిసిన వాళ్ళైతే చెప్పారు ఇలా ఈ టిప్పు. చాలా ఇంకా నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంత కష్టపడవసరం లేకుండా అడుగునైతే బ్లాక్‌నెస్ అయితే వచ్చేసింది. మా బిందె అయితే రాగి బిందె. ఇంకా చేత్తోనే ఇలా రబ్ చేస్తూ ఉంటాంగానే అది క్లీన్ అయిపోతుంటే చాలా షాకింగ్ అయితే అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా నేను మొత్తం అయితే అప్లై చేసుకుంటూ రుద్దుతా ఉన్నాను. వెంటనే ఇంకా బ్లాక్‌నెస్ పోయి ఇంకా దాని ఒరిజినల్ కలర్ అయితే కనిపిస్తూ ఉంది. మీరు చూస్తున్నారు కదా! వీడియోలో చూపించిన విధంగా. ఏ విధమైన కెమికల్ పౌడర్ యూజ్ చేయకుండానే జస్ట్ మన కిచెన్‌లో ఉన్న వస్తువులతోనే మనం ఇలా తళతళ మెరిసిపోయేలాగా చేసుకోవచ్చండి. మీరుతో క్లీన్ చేసే వాళ్ళందరూ ఇక స్టాప్ చేసి ఇంకా న్యాచురల్‌గా ఈ రెమెడీ అయితే ట్రై చేయండి. చాలా వర్క్ అవుతుంది. 100% అయితే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నాకు అంతకు ముందు కన్నా ఇప్పుడు నా రాగి మీద అయితే అసలు మెరిసిపోతుందనమాట. అంత నేను కష్టపడాల్సిన అవసరం లేదు. నాకు దీన్ని క్లీన్ చేయడానికి ప్రతిసారి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే తీసుకుంటానండి. హాఫ్ అన్ అవర్ తీసుకుని అది కూడా ఆ పౌడర్ అప్లై చేసుకుని నానబెట్టాక అప్పుడు తర్వాత అయితే నా పనులన్నీ కంప్లీట్ అయ్యాక క్లీన్ చేసుకుని రుద్ది స్క్రబ్బర్‌తో అప్పుడు ఒక 80% అయితే అప్పుడు ఒరిజినల్ కలర్ అయితే వచ్చేది. ఇప్పుడు నాకు 5 మినిట్సే 5 మినిట్స్ కూడా పట్టలేదు. అంత తక్కువ టైంలోనే నాకు వెంటనే క్లీన్ అయిపోయింది. అలానే లోపల క్లీన్ చేసినా కూడా మనకి ఏ టెన్షన్ లేకుండా అయితే ఉంటదనమాట. పీతాంబరిలో కొంచెం కెమికల్ అయితే కలుస్తది కదా! అది అలా అడుగునైతే ఉండిపోతుందామనే భయం కూడా ఇంకా మనకు అవసరం లేదనమాట. చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా మిగతా సామాన్లు కూడా నేను దీంతోనే తోమేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా అప్లై చేసుకున్నాక వెంటనే నేను ఇంకా ట్యాప్ కింద పెట్టేసి క్లీన్ చేస్తున్నాను చూసారా? బిఫోర్ ఆఫ్టర్ ఇంకా ఎంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుందో వెంటనే కొన్ని వాటర్ పోయగానే ఇంకా ఆ లిక్విడ్ అంతా పోయిందనమాట. ఇంకా వాటర్‌తో కడిగేసుకొని క్లాత్ అయితే తుడిచేసుకొని ఎండ అవైలబుల్‌లో ఉంటే ఎండలో పెట్టేసుకోవచ్చండి. ఇంకా నేను ఈవినింగ్ టైంలో చేశాను కాబట్టి క్లాత్ క్లీన్ చేసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్నాను. ఎంతో సింపుల్‌గా ఈ చిట్కాని ప్రతి ఒక్కరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఇత్తడి చెంబు కూడా ఇత్తడి కానీ, రాగి కానీ, వెండి సామాన్లు కానీ ఈసారి ఈ పండగకి మీరు ఇలా క్లీన్ చేసుకోండి. చాలా సులువుగా మీ పనిని
తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చండి. అలానే మా అటక మీద ఉన్న గిన్నెలు మొత్తం మనం ప్రతి పండగకి, న్యూ ఇయర్‌కి క్లీన్ చేసుకుంటూ ఉంటాం గదా! ఎక్కువ టైం తీసుకోకుండా ఈ విధంగా చేసుకున్నామంటే మనకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. అలానే మన హెల్త్‌కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈ టిప్ నచ్చితే చిన్న లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్